జీవం కలిగిన దేవుని వాక్యాన్ని వినబోతుండగా శ్రద్ధ కలిగి ఆలకిద్దాము. అందరూ తలలు వంచినట్లయితే వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, ఈ వాక్యము నా ద్వారా మీరు మాట్లాడబోతుండగా నా నోట నీ మాట, నా హృదయంలోని వాక్యం ఉంచండి. జ్ఞానము కలిగి నోరు తెచ్చేవాడిగా, కృపగల ఉపదేశం బోధించేవాడిగా ఉంచమని. తద్వారా మేమందరము నీ రాజ్యానికి వారసులగినట్లుగా మరణ పర్యాంతం వచ్చు పర్యాంతం నమ్మక కనీలో ఎదుగు వెతికి ఫలించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వైబ్రేషన్లో ఫోన్ వైబ్రేషన్లో పెడుతుంది. చేతదాకా పక్కన చేస్తారు, ఏదైనా వైబ్రేషన్లో చెప్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటలు విందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన, మానవుని జ్ఞానమునకు మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఏంటి మానవుని జ్ఞానం ఎంతవరకు అంటే, ఒక సమయంలో ఒలీవ కొండ మీద నుంచి లేదా యేసయ్య ప్రార్థించినటువంటి కొండ మీద నుంచి దిగి వస్తున్నాడు. అక్కడ ఒక ఆమెను నిలవబెట్టి అందరూ చేతరాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఏం చేసిందయ్యా ఆమె అంటే, పాపం చేసింది, ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఆ మానవుని జ్ఞానం కూడా ఏది? మోషే ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారంగా ఆ జ్ఞానం. వారు పాపం చేసినటువంటి ఆమెను చంపాలి, ఆమె వాళ్ళ ఆలోచన, వాళ్ళ జ్ఞానం ఇక అంతే. కానీ యేసయ్య ప్రేమ వాళ్ళ జ్ఞానానికి మించిందని మనకు అక్కడ అర్థమైపోతుంది. వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకమైనది ఆయన ప్రేమని. వారు చంపాలనుకుంటే ఈయన బ్రతికించాలనుకునేది ప్రేమ. పాపిని శిక్షించాలి అని మనందరం అనుకుంటే, పాపిని రక్షించాలి అని యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ రక్షించేది, ఆయన ప్రేమ బ్రతికించేది. అందుకే మానవుని జ్ఞానమునకు మించిన యేసు ప్రేమను మనందరం కలిగి ఉండాలని పౌలు గారు ప్రార్థిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏశావుని గురించి బైబిల్లో మనకు ఒక మాట ఉంటుంది. ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో జాగ్రత్తగా చూసుకోండి అని. ఏశావు ఎంత తల్లిదండ్రులను బాధ పెట్టాడో మనకు తెలుసు. ఎవరైతే తల్లిదండ్రులకు ఇష్టం లేదు వాళ్ళనే వివాహం చేసుకొని వచ్చి వాళ్ళని కావాలని దుఃఖపరిచినటువంటి వ్యక్తి. అలాగే జ్యేష్ఠత్వపు హక్కుని యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సినటువంటి ఆ కార్యక్రమాన్ని, ఆ భాగ్యాన్ని చేజేతులారా ఒక్క పూట కూటి కొరకు పోగొట్టుకున్నాడు. ఇలా మనం ఆలోచన చేసుకుంటూ పోతే ఆయన శపించబడిన వాడిగా, ఆయన తల్లిదండ్రులను దుఃఖపరిచేవాడిగా, వెలివేయబడిన వాడిగా ఉన్నాడు. కానీ యేసయ్య ప్రేమ ఆయనను కూడా దిగించింది. యాకోబు ఆయనకు కానుకలిచ్చి పంపినప్పుడు ఆయన అన్న మాట మనందరికీ తెలుసుగా, అయ్యా దేవుడు నాకు కూడా చాలా ఇచ్చాడు, కాబట్టి నీవే ఉంచుకో. మనమైతే అట్లాంటి వాళ్ళని క్షమిస్తామా?
తల్లిదండ్రులే క్షమించరు. మాకు ఇష్టం లేని పని, మమ్మల్ని దుఃఖపరిచే పని నువ్వు చేసావు కాబట్టి మేము నిన్ను క్షమించమరా అని మాట్లాడతారు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు దేవాలయంలోకి, మందిరంలోకి వెళ్ళారు, దేవుడి సన్నిధికి వెళ్ళారు. ఇద్దరు కానుకలు అర్పించారు. దేవుడు ఒకరి కానుకనే ఇష్టపడ్డాడు, ఒకరి కానుకని ఇష్టపడ్డాడు. కానుకని ఇష్టపడలేదని, తమ్ముడు కానుకని ఇష్టపడ్డాడని ఎవరైనా ఎంత దుర్మార్గులైనా సొంత తమ్ముడిని చంపుకుంటారా? చంపినాడిని ఏమంటారు చెప్పండి? సొంత తమ్ముడిని ఊరికే కానుక అంగీకరించలేదని, వాడి కానుక అంగీకరించాడు దేవుడని మేదపడి చంపేస్తాడు. ఎవరో లేకుండా చూసి అంటే అక్కడ వాస్తవికంగా ఎవరు లేరు. ఇక వాళ్ళిద్దరే అన్నదమ్ములు. ఆదాము అవ్వకు పుట్టిన కయ్యూను హేబేలే ఉంది. చూసేవాళ్ళు లేరు, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు లేరు. కానీ సొంత తమ్ముడి మీద పడి చంపేస్తే దేవుడు ఆయన నువ్వు దేశదుర్మరువు అయిపోతావు నువ్వు అన్నప్పుడు ఆయన, అయ్యా ఇంతటి శిక్షను నేను భరించలేనయ్యా అంటే, ఎవరైనా నన్ను చూస్తే నన్ను చంపుతారేమోనయ్యా అన్నప్పుడు, నీ మీదకి ఎవరైనా వస్తే, నిన్నెవరైనా బాధపడితే 7 శిక్ష వాళ్ళకేస్తానని చెప్పి ఆయన ప్రార్థన కూడా ఆలకించిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలు ఎక్కడ ఉన్నారో వారందరినీ దుర్మార్గంగా వేటాడి చంపుతున్నాడు, కొడుతున్నాడు. అధికారం కలిగి ఇక యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలను చంపడమే ప్రాణాధారంగా పెట్టుకున్నాడంట సౌలు. అసలు ఎవరైనా మన జోలు కానీ మన వాళ్ళ జోలు కానీ వస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోం. అసలు మన వాళ్ళ జోలి కానీ మన జోలి కానీ వస్తే ఊరుకోం. అలాంటిది ఒక మాట అంటేనే మనం ఊరుకోలేమే. కొడుతున్నాడు, చంపుతున్నాడు, చెదరగొడుతున్నాడు జనాలని. దానికోసమే బయలుదేరాడు. ఇక ఆయనకు అదే ప్రాణాధారం అయిపోయే పని. అలాంటి వాణ్ణి దర్శించి మెల్లని స్వరముతో పలకరించి ఆయనను సైతం ఆయన పరిచారికుడిగా, ఆయన బిడ్డగా ఎన్నో వరాలు ఇచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు అంటే లోకంలో ముందు వెనక ఉండే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉండేటువంటి పరిశుద్ధుడన్న బిరుదు, పేరు పౌలుకి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాడంటే ఆయన ఒక చోట మాట్లాడతాడు, వాక్యాలు చూపిస్తే టైం అవుతుంది చూపించిన. నేను పాపులలో ప్రధాన పాపినని పౌలే ఒప్పుకున్నాడు, పౌలే మాట్లాడాడు. అలాంటి పాపులలో ప్రధానమైన వాడిని, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను క్షమించి ఆయనను ఆయన పనిముట్టుగా పాత్రగా వాడుకున్నాడు. అంటే మానవుని జ్ఞానానికి అందే ప్రేమేనా అది? మానవుని జ్ఞానమునకు అందని ప్రేమే యేసయ్య ప్రేమ. రోజున ఎన్నో రకాలుగా బాధపడుతున్న వాళ్ళు, దుఃఖపడుతున్న వాళ్ళు, హింసింపబడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే పాపంలో ఉండి పాపంలోనే బ్రతుకుతూ బయటికి రాలేనటువంటి వారు సైతం ఎంతమంది అయితే మీరు దుర్మార్గులు, పాపులని వేలు పెట్టి చూపిస్తూ నిందలేస్తున్నారు. ముఖం జల్లక బయటికి రాని వారు లాంటి పరిస్థితుల్లో ఉన్న నిజంగా ఈ వాక్యము వారు చేయబడితే మనుషుల జ్ఞానానికి అందని ప్రేమ యేసు ప్రేమని, ఆయన మాత్రమే క్షమించగలుగుతాడని, ఆయన మాత్రమే మరలా నిలబెట్టగలుగుతాడని, ఆయన మాత్రమే పరిశుద్ధపరచగలుగుతాడని, ఆయన మాత్రమే తన సింహాసనాన్ని ఇవ్వగలుగుతాడని వాళ్ళు అర్థం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆయనను అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పక్కింటి వాళ్ళు వచ్చిన మన ఇంటి పక్కింటి వాళ్ళు వచ్చిన మన భోజన బల్లల మీద కానీ, మన పర్సనల్ మంచాల మీద కానీ
కుర్చీల మీద కానీ కూర్చోలేదు. ఒకసారి ఏనాకి మాకు పెళ్ళైన కొత్త డబుల్ కట్ మంచం ఇచ్చారు వాళ్ళు. ఆ మంచం మీద నా స్నేహితుడు పడుకున్నాడని వాళ్ళ నాన్న ఎంత గొడవ చేశాడంటే అంత గొడవ చేశాడు. అంటే మానవుల ఆలోచనలు, ఇష్టాలు, తలంపులు అలానే ఉంటాయి. కానీ యేసయ్య ప్రేమ ఏంటో తెలుసా? చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ప్రేమ ఆయన చూడండి. ఆకాశ మహాకాశాల కంటే ఎక్కువైన ప్రేమ, సముద్ర అగాధ జలముల కంటే కూడా భిన్నైన ప్రేమ. ఎందుకు పనికిరాని ఇవాళ ఉండి రేపు పొయ్యిలో వేసే గడ్డి పరక లాంటి వాళ్ళం, గడ్డి పూస లాంటి వాళ్ళం, అడవి పువ్వు లాంటి వాళ్ళం, అలాగే నీటి మీద బుడగ లాంటి వాళ్ళం, ఏమాత్రం కూడా నమ్మకం లేనటువంటి బ్రతుకులు, జీవితాలు మనవి. మనం కూర్చునే కుర్చీల్లో, మనం పడుకునే మంచాల మీద, మన ఇళ్లల్లోకి ఎవరిని రానిలా, కానీ ఎవరూ సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు, ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలని దేవుడు, నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత, శరాపుల చేత, కెరాబుల చేత స్తుతించబడుతున్నవాడు, కొనియాడబడుతున్నటువంటి వాడు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి మన వాళ్ళు తీసుకెళ్తాడంట. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ! మా మానవుని జ్ఞానానికి అందేదేనా ఈ ప్రేమ? ఆయన ఉండే స్థలంలోనికి మనం తీసుకెళ్ళడం అంటే అది ఎంత ప్రేమ! ఆ ప్రేమను వర్ణించలేదు. మనం కూర్చునే మంచాల మీద కూర్చోనియం, మనం పడుకునే మంచాల మీద కూర్చునే కుర్చీల్లో కూర్చొని, అలాగే మన బెడ్రూముల్లోకి రానియం, ఇలా ఎన్నో మనము కట్టుదిడ్డాలు పెట్టేసుకుంటాం మనం ఆ హృదయాలు. కానీ యేసయ్య ఆయన ఉండే స్థలంలో మనల్ని తీసుకెళ్ళి ఉంచడం అంటే అది అసామాన్యం కదా. అది అసలు అది ఊహించలేనటువంటి ప్రేమ కదా అది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనము పాపులమైన మనము పరిశుద్ధుడైన దేవుడు ఉండే స్థలములో క్షణమాత్రం ఉండే మన బ్రతుకులకి యుగయుగాలు తరతరాలు ఉన్నవాడు అనువాడై ఉన్న స్వయంభవుడైన దేవునితో మనం కలిసి ఉండే భాగ్యం అంటే అది ఎంత ప్రేమ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి ఈరోజు దేవుని వాక్యాన్ని. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువ వేసిన వాళ్ళు అప్పటికి కూడా ఆయన్ని దూషించిన వాడే ఆయన. ఎంత శ్రమ అనుభవిస్తూ, ఎంత బాధ అనుభవిస్తూ కూడా ఆయన అన్న మాటలు, దూషించిన మాటలు ఒక్కటి కూడా పట్టించుకోకుండా ఒక్క మాట కోసం ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. నేడు నీవు నాతో కూడా పరదైష్యులో ఉంటావయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మీ ఆలోచనలకి, మన జ్ఞానానికి, మన ఆలోచనలకి ఆయన ప్రేమ ఎంత వ్యతిరేకంగా ఉందో. ఏ కష్టంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, అప్పుల్లో ఉండని, వ్యాధిలో ఉండని, తగ్గదు, ఇవి పోవు అనుకుంటా నీ మానవుని జ్ఞానానికి అందని ప్రేమ నా యేసు ప్రేమ కాబట్టి నీకు ఎలాంటి వ్యాధులైనా స్వస్థపరచగలుగుతాడు. నువ్వు ఎలాంటి అప్పుల్లో ఉన్నా విడుదల చేయగలుగుతాడు దేవుడు. నీ కుటుంబం ఏ స్థితిలో ఉన్నా కూడా సమకూర్చగలుగుతాడు. నీ ఉద్యోగ వ్యాపారాలను సమృద్ధిగా దేవుడు దీవించగలుగుతాడు. మనుషులందరూ ఇక అయిపోవాలి, ఇక ఇంతేలే, ఇక దొరికేరులే, ఇక పైకి లెగవలేరులే అనుకున్న మనుషుల జ్ఞానాన్ని మించిన ప్రేమ యేసయ్యది కాబట్టి
ఖచ్చితంగా వాళ్ళందరూ అనుకున్న దానికంటే ఎక్కువగా నా దేవుడు నీకు సహాయాన్ని చేయూతనిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి ఈరోజు యేసయ్య ప్రేమ. నేను ఇంకొక మాట మీకు చూపిస్తాను. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనలో కార్య సాధనమైన తన శక్తి చొప్పున మనము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, అంటే ప్రార్థించే వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి దేవుడిది. అంటే ఇక్కడ నేను మీకు ఒక మాట గుర్తు చేస్తాను, జాగ్రత్తగా. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా భుదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన దావీదు చేస్తున్నాడు దేవునికి. ఎందుకంటే ఆయన ఎక్కలేని ఎత్తైన కొండ సియోను కొండ. దానిని కొంతమంది వ్యక్తులు దాని చుట్టూ ఉంటూ యెబూసీయులు అనేటువంటి ఒక జాతి, ఒక తెగ ఆ కొండను ఆక్రమించుకొని ఉంటున్నారు. ఆ కొండ దేవుని కొండ. అయ్యా, నువ్వు నాకు అవకాశం ఇస్తే ఎక్కలేనంత ఆ ఎత్తైన కొండనెక్కి నేను వారిని నాశనం చేస్తానయ్యా. అక్కడ నేను నీకు స్థానాన్ని ఏర్పాటు చేస్తానయ్యా. శత్రువుల చేతిలో నుంచి నేను దానిని విడిపిస్తానయ్యా అని దావీదు మొరపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఇప్పుడు దావీదు ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగున మనవి చేశాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడి నుంచి వాక్యం భలే ఉండేది, మీకు ఇష్టమైనట్టుగా. నిజంగా ఎక్కడి నుంచి వాక్యం అంతా మీకు ఇష్టమైనట్లుగానే ఉంది. ఇందాక ఏం ప్రార్థన చేశాడు దావీదు? ఏం మొరపెట్టాడు? అయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండను నన్ను ఎక్కించయ్యా అన్నాడు. అది ఎందుకు అడిగాడు? ఆయన స్వార్థం కోసం అడిగాడా? అది దేవుని నివాస స్థలం అని, అక్కడ ప్రభువుని ఘనపరచాలని, శత్రువులైనటువంటి వారిని ఓడించి అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ఆయన దేవునికి ఇష్టమైనటువంటి కోరిక, దేవుని మనస్సును దోచేటువంటి కోరిక కోరాడు, ఆలోచన చేశాడు, ఆశపడ్డాడు. అయితే ఆ ఆశకు తగినట్లుగా దేవుడు ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ సైతము పన్ను ఆయనకు కట్టేటట్లుగా దావీదును దేవుడు దీవించేశాడు. హల్లెలూయా. అప్పుడు దావీదు లోపలకు ప్రవేశించి ఈ మాట మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇంతగా హెచ్చించుటకు నేను అడిగింది కొద్దిగే, నువ్వు నాకు చేసింది ఇంత చేసావయ్యా. ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పార్టీ ఉన్నాయా, నా కుటుంబపు ఏ పార్టీదయ్యా అని అక్కడ కూర్చొని ప్రభువుని ఘనపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఒక మాటను గుర్తు చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు అదే చెప్పాడు కిందాక. మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీరు మొర్ర పెట్టేటప్పుడు
మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే నేను మీకు ఇస్తానన్నాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది దేవుని చిత్తమై ఉండాలి, అది దేవునికి ఇష్టమై ఉండాలి. ధర్మ ప్రకారంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నీ వ్యాపారం దీవించమని అడుగు. ఊహించు. ఎలా ఊహిస్తా? ఇప్పుడు నీ కింద ఒకళ్ళే పని చేస్తున్నారా? 100 మంది పని చేసేటట్లుగా ఊహించు. తప్పు లేదు. ప్రభు ఇవ్వగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్విప్పుడు చిన్న ఉద్యోగం చేస్తున్నావా? ఏ ఆఫీసులో అయితే ఉద్యోగం చేస్తున్నావో ఆ ఆఫీసులో మేనేజర్గా ఊహించుకో. తప్పు లేదు. మన దేవుడు ఇవ్వగలిగిన వాడే, అంత శక్తి కలిగిన వాడే మన దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు అడిగింది, ఆ కొండను నాకు, ఆ కొండ చుట్టుపక్కల యెబూసీయులను నేను మట్టు పెట్టాలయ్యా. అలాంటి కోరికను దేవుడు తీర్చి అసలు చుట్టుపక్కల వాళ్ళు సైతం గడగడలాడేటట్లుగా చేశాడు దావీదుకి. అందును బట్టి ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా. ఎంతగా హెచ్చించాడో చూడండి. ఈరోజు నిన్ను కూడా నా దేవుడు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే అడిగినది ఊహించుకుంటున్నావో, అంటే నువ్వు ఇప్పుడు అడిగింది ఊహించుకోవాలి. నిన్న ఒక చోటకి వెళ్ళాను. ఒక వ్యాపారం చేయాలి అనుకున్నారు వేరే వాళ్ళు. ఆ వ్యాపారం దీవించబడినట్లుగా, ఆ వ్యాపారం ఆశీర్వదించబడినట్లుగా ఊహించి ప్రార్థన చేసి వచ్చారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది నా మాట? ఇంకా అర్థం కాదు. మీకు బల్లో పిల్లలకి చెప్పినట్టు చెప్పాలి. సండే స్కూల్ పిల్లలకి. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు, ఆటలాడుకోవడానికి లేకపోతే ఇంట్లో పని చేయడానికి సమయం దాంట్లో సరిగ్గా చదవట్లా. పాస్ అవుతారన్న నమ్మకమే లేదు. కానీ దేవుని దగ్గర అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని పాస్ చేయ్యా. నువ్వు అడుగుతున్నావుగా, ఆ అడిగేది ఊహించుకొని అడుగు. ఏమని? మామూలుగా పాస్ చేయడం కాదయ్యా, ర్యాంకు రావాలని ఊహించుకో. ఆ స్కూలు ప్రిన్సిపాల్ అవని, ఆ స్కూలు హెడ్ మాస్టర్లు అవని, అక్కడ ఉన్నటువంటి అధికారులు అవని నిన్ను ఘనపరుస్తున్నట్లుగా, నిన్ను మెచ్చుకున్నట్లుగా, నీకు బహుమానాలు ఇస్తున్నట్లుగా ఊహించుకొని ప్రార్థన చేసుకో. చేయగలిగిన వాడు మన దేవుడు. అర్థమైతే ఈ మాట దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ మందిరం వేసేటప్పుడు పూరి మందిరం, చిన్న మందిరం, నేను ఊహించుకొనే ప్రార్థన చేశాను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రేకుల షెడ్డు నేను దర్శనంలో ఏదైతే చూశానో అది ఊహించుకొనే నేను ప్రార్థన చేశాను. నా దేవుడు ఆ ఊహను మించి చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే మరి అధికమైనవి ఇవ్వగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబంలో జరుగుతున్న ఏ సందర్భమైనా, ఏ విషయమైనా, నువ్వు ప్రారంభించే ఏ పనైనా అది దీవించబడినట్లుగా, అది ఆశీర్వదించబడినట్లుగా నువ్వు ముందుగానే ఊహించుకొని దేవుణ్ణి అడగవచ్చు. అడగమని ఆయనే చెప్తున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మి ప్రార్థన చేసిన యెడల వాటిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. చాలామంది భక్తులు ఉన్నారు మనోళ్ళు. దేవుడు ఏదైనా దీపించాలి, అది మనకు వచ్చేయాల్సిందే, అది మనకు వచ్చిందా ఇక నిద్ర బారు. అది ప్రార్థన. అలా చేయాలి, తప్పేం లేదమ్మా. నువ్వు ఆశీర్వదించబడడానికే దేవుడు నిన్ను పిలిచాడు. మనం శపించబడిన వారం కాదు, మనం దీవించబడిన జనాంగం. విలామా వాళ్ళు దీవించబడిన వారు, శపించడానికి వీల్లేదని మన దేవుడు చెప్పాడు. గొర్రెల రక్తం చేత కడగబడిన వారే అలా ఉంటే యేసయ్య రక్తం చేత కడగబడిన వాళ్ళం కదా. మనం ఇంకెంతైనా ఆశీర్వదించబడిన వాళ్ళం, ఎంతైనా దీవించబడిన వాళ్ళం. జీవం కలిగిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అన్న దాంట్లో ఎంత యథార్థత ఉందో అంతే యథార్థంగా నీ దీవెన ప్రభువుకి ఇష్టంగా ఉండాలి. ఇప్పుడు దావీదు ఉన్నాడమ్మా. దావీదు అడిగింది ఒకటైతే దావీదుకు దేవుడు 10 చేసి పెట్టాడు. వెంటనే దావీదు 10 వచ్చినాయి కదా అని చెప్పేసి కాలు ఎగరేసాడా?
యేసయ్యను మర్చిపోయాడా? ఆలయం మర్చిపోయాడా? సేవకులను మర్చిపోయాడా? ప్రార్థన మర్చిపోయాడా? స్తుతులు మర్చిపోయాడా? ఏం మర్చిపోయాడు? ఏమీ మర్చిపోలా. ఎదిగిన కొద్దీ ఆయన ఏం చేశాడంట? లోపలికి వెళ్ళి కూర్చొని, అయ్యా ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడినయ్యా, నా కుటుంబం ఏ పార్టీదయ్యా. అసలు పిల్లలు లేదన్నా అంటే వాళ్ళ కళ్ళ ముందు తప్పు చేసిన తల్లిదండ్రులుగా, నా పిల్లలంత ఉత్తములు, నా పిల్లలంత జ్ఞానులు, నా పిల్లలంత పరిశుద్ధులు, ఇంకొకరు లేరు, నువ్వు తప్పు, మీ అమ్మ తప్పు అని వరుసలు ఎత్తుతారు. అలాంటిది దావీదు ఏమంటున్నాడంటే, నా కుటుంబం కూడా ఏ పార్టీదయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ ఏది దేవుణ్ణి ఎలాగ అడగాలో దావీదుకు తెలిసినట్లుగా నిజంగా మనకు తెలియదమ్మా. ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. మనం కాస్త దీవించబడితే ఇళ్లల్లో ఆడి సేవకుడైనా రాని, ఆడి సేవకుడు పిల్లలైనా పట్టుకొని, ఇంకా పెద్ద కులపోళ్ళు వచ్చినా మాదే గొప్ప కులం అని వాదించుకునే తత్వం మనది. ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళని బట్టి దేవుడు ఎంత బాధపడతాడు ఆలోచన చేయండి. యేసయ్య ప్రేమ చిన్న పెద్ద తేడా చూసేదా? ధనికులు లేనివారని తేడా చూసేదా? పాపులు పరిశుద్ధులని తేడా చూసేదా? మా యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య బిడ్డలం కదా, ఆ ప్రేమనే కదా మనం కలిగి ఉన్నామంటాడు దేవుడు. ఎవరికి లేని కోపం, ఎవరికి లేని రోషం, ఎవరికి లేని అహంకార గర్వాలు చెప్పండి ప్రతి మానవుల్లో ఉంటాయి. అయితే వాటిని చంపుకొని క్రీస్తు ప్రేమలో నడవగలిగిన వారిని నా దేవుడు ఖచ్చితంగా ఆయన ఉండే స్థలంలో ఉంచుతాడు. వారు ఊహించిన వాటి కంటే, వారు అడుగు వాటి కంటే ఇంకా ఎక్కువ ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం. సైకిల్ లేని పరిస్థితి, చిన్న బండి లేని పరిస్థితి, కారు లేని పరిస్థితులు, ఇలాగ దీవించబడే కొద్దీ మనము మొదట ఎక్కడి నుంచి వచ్చామో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అంటారు దేవుని బిడ్డలారా, మా తాతలో, మీ తాతల కొద్ది నీది చెప్పు, తాతల కొద్ది నీది చెప్పు. తాతలకు అందరికీ ఉండదు. మా తాతకు కూడా 6 ఎకరాలు కళ్ళు తాగడానికి మనలకే పెట్టేశాడు అంటూ ఉంటారు. వేస్ట్, తాతలే వద్దు, నీదేంటి, నువ్వెక్కడి నుంచి ప్రయాణం అయ్యావు, నీ స్థితిగతులు ఏంటి. నేనైతే నిజంగా బైబిల్ గ్రంథంలో ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, కొంతమంది అంటే అదృష్టవంతులు అంటారు. ఆ అదృష్టవంతుల్లో నేను ఒకటి. నాకు ఆకలి తెలియదు, పేదరికం తెలియదు. నేను పుట్టగానే మా నాన్న వాళ్ళ పేదరికం పోయింది, అందరికంటే నోట్లోకి 5 ఏళ్ళు పోయింది. ఒక తెలిసిందాకా రాజులాగానే దర్జాగానే నేను వెళ్ళేపాటికి గుడ్లు, మాంసాలు, పల్లెలు, మంచాల కింద ఉండాలి. నేను ప్రభువులోకి వచ్చినా కూడా నా దేవుడు అట్లానే పోషిస్తున్నాడు. నిజంగా ఆ విషయానికి వస్తే నా దేవుడు నా మీద చాలా జాలి పడ్డాడు, దయ చూపించాడు. నేనేం చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, మనం ఎంత ఎదిగామో అంత తగ్గించుకోవాలి. దావీదు ఏం చేశాడు? ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాట ఉన్నాయా, హెచ్చించిన కొలది తగ్గించుకున్నట్టు. మనమేమో ఇంకా పూర్తిగా హెచ్చించబడలేదు, అంతకు మించిన ఎత్తులు పోతున్నామంటే ఆలోచన చేయండి. ఇంకా ముందు రోజుల్లో దేవుడు మన వైపు చూస్తాడో లేదో. అలా వద్దు. నీ ఊహలను బట్టి దేవుడు ఇస్తాడు, కానీ ఆ ఊహలు ఎలాంటివై ఉండాలంటే దేవుని త్రోవలో ఉండాలి, దేవునికి ఇష్టమైనవై ఉండాలి. నీకు ఒక ఇల్లు ఇచ్చాడా దేవుడు, ఆ ఇంట్లో ప్రార్థన గది ఉండాలని కోరుకో. దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన ఉండాలని కోరుకో. ఈ ఇల్లు ఈ గది నా పిల్లోడిది, ఈ గది నా పిల్లకి, ఈ గదిలో నేను, ఇలాగా నీకు నీవే చేసుకుంటే ఇచ్చిన దేవుడిని నువ్వేం చేయాలి? గణపరుస్తున్నామ్మా. దేవుడు లేని జీవితం ఈ భూమి మీద నువ్వేం జీవించగలుగుతావు, ఏం సాధించగలుగుతావు? ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తాను చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాన్ని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేశాడు, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల
బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. వేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనములకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యలో ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివి నాకు దయచేయము. దేవునికి స్తోత్రం. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? దావీదు మహారాజు కుమారుడైన సొలొమోను అడుగుతున్నాడు. ఎలాగుండి అడుగుతున్నాడు? మహారాజు అయ్యుండి అడుగుతున్నాడు. అసలు ఎక్కడన్నా కానీ నాది మాది అన్న మాట మాట్లాడాడా? ఈ నీ జనులు నేల ధూళి ఎంత విస్తారమై ఉన్నారయ్యా. ఈ నీ జనులకు న్యాయం తీర్చడానికి ఇక్కడ ఎవ్వరికి సరిపోతాయా జ్ఞానం భూమి మీద. కనుక నాకు జ్ఞానాన్ని తెలివిని దయచేయాలని ప్రార్థన చేశాడు. ఇది ఆయన పనిని బట్టి, ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను బట్టి, అధికారాన్ని బట్టి దానికి సంబంధించింది అడిగాడు. కానీ ఆయన వేరేదేమీ అడగల. మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా వినడం మేమంట. ఈ వ్యాపారం కాదు ఆ వ్యాపారం అని, ఆ వ్యాపారం కాదు ఈ వ్యాపారం కాదని, ఆ ఉద్యోగం కాదు ఈ ఉద్యోగం అని మనం ఎన్నాళ్ళు చేసిన ఏడేమన్నా వాళ్ళేం గబాలనే పెద్దోళ్ళు అయిపోయారు. ఆ వ్యాపారం మనం కూడా చేయాలని ఇట్లాంటి కుయుక్తి కలిగినటువంటి ఆలోచనలు చేస్తారు. ఆడు అన్నదమ్ముడోడు అయినా కానీ వాడికి పోటీ పెట్టేస్తారు. వాడి రక్త సంబంధికులైనా వాడికి పోటీ పెట్టేస్తారు వ్యాపారాన్ని. దేవుడు బిడ్డలారా, అలాగా అది మంచి పద్ధతి కాదు. నీకు నీ దేవుడు ఏది ఇచ్చాడో దానిని దీవించమని అడుగు. ఊహించుకో, దానిలో నువ్వు ఎంతైనా ఊహించుకో. పూరిపాకానే 7 అంతస్తులు మేడగా ఊహించుకో, దేవుడు ఇస్తాడు. న్యాయబద్ధంగా వెళ్ళండి. ఏ అధికారం అయితే ఇచ్చాడో, ఏ పని అయితే సొలొమోనుకు అప్పచెప్పాడో, రాజకుమారుడయ్యుండి రాజయ్యుండి ఎంత దీనత్వం చూపిస్తున్నాడు, ఎంత తగ్గించుకుంటున్నాడు. అరే మోకాళ్ళు వేయమంటే మన ప్రాణాలు పోతాయి. ఈడేది పద్దాకులు మోకరించమంటాడు మమ్మల్ని అంటారు. దేవుని దగ్గర ఎవరైనా మోకరించాల్సిందేనా? ఎవరైనా చేతులు ఎత్తేసిందే చేయాల్సింది. అయ్యా మా వల్ల ఏం కాదయ్యా, అలా అయితేనే మనం అడిగి పొందుకోగలుగుతాం. ఆయన జ్ఞానాన్ని తెలివిని ఆయన ప్రజలను పరిపాలించడానికి అడిగాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? అయ్యా నువ్వు అడగనివి కూడా నీకు ఇస్తున్నా. శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయుష్యునైనను ఐశ్వర్యమునైనను అడగలేదు కనుక నువ్వు అడగనివి కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను కాలంలో రాజులందరూ నిమ్మలంగా ఉన్నారు, సమాధానంగా ఉంది ఆయన రాజ్యం, శత్రువులు అనేవారు లేకుండా. అలాగే సొలొమోను అంత ఐశ్వర్యవంతుడు భూమి మీద ఎవ్వరు లేరు. అలాగే ఆయన జ్ఞానము సొలొమోనుకు ముందుగానే ఇక తర్వాత కూడా ఉండబోరని చెప్పాడు. అంతటి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. సొలొమోను ఏమడిగాడు? ఇప్పుడు బ్రతుకున్నా, ఇప్పుడు ఈ ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఈ ప్రజలను మాత్రం పరిపాలించడానికి, న్యాయము తీర్చడానికి నాకు జ్ఞానాన్ని అయ్యా, తెలివిని అయ్యా అన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన జ్ఞానాన్ని ఇంతకు ముందు ఆయన పుట్టక ముందు ఎంతమంది అయితే జాతులు ఉన్నాయో, ఇక ముందు ఆయన చనిపోయిన తర్వాత ఎన్ని జాతులు వస్తాయో, ఎంతమంది ప్రజలు పుడతారో వారందరికంటే కూడా ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోనుకి. అదే అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే కూడా అత్యధికంగా ఇస్తాడంట. దేవుడికి స్తోత్రం. ఒకవేళ నన్ను అడిగితే అప్పుడున్న రాజులు లేకపోతే అంతకు ముందున్న రాజుల కంటేనో ఐశ్వర్యం ఎక్కువ ఇస్తే బాగుంది. కానీ ఇప్పటి వరకు లేరు. సొలొమోను రాజు అంతా ఐశ్వర్యవంతుడు. దేశాలు ఆయనకి బంగారు వెండి కానుకలుగా పన్నులుగా ఇచ్చి పంపారంట. మనుగుల బంగారం, వేల మనుగుల బంగారం. అర్థం చేసుకోండి, దేవుడు ఆశీర్వాదిస్తే ఆ ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉండేది.
నువ్వు ఎంతైతే ఊహించుకుంటావో, ఎంతైతే అడుగుతావో అంతకు మించి నీ ఊహకి అందనంత దేవుడు ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే నాకు ఒక 5 లక్షలు అప్పు ఉంది నాయన, ఈ అప్పు తీరిస్తే చాలు ప్రభు అని ప్రార్థన చేస్తాం. అది కూడా 5 లక్షలు అంటే దేవుడు మాత్రం ఏమిస్తాడే, ఎప్పుడు ఇస్తాడేమన్నా ఆలోచనతోనే అనుమానంతోనే ప్రార్థన చేస్తాం. అసలు అనుమానం వద్దు. నువ్వు 5 లక్షలు కాదు, ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా అడుగు. అయ్యా ఇప్పటి వరకు నేను తీసుకున్నా, ఇక ముందు నేను ఇచ్చేటట్లుగా నాకు నీ కృప చూపించని నువ్వు ఊహించుకొని ప్రార్థన చేయి, ఖచ్చితంగా నా దేవుడు చేసేస్తాను. అదే కదా బైబుల్ చెప్తుంది, మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఇస్తానంట. దావీదుకి దేవుడు ఇవ్వలేదా? అసలు ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని అయ్యా అంటున్నాడు. అలాగా నిన్ను నన్ను కూడా హెచ్చించగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జ్ఞానాన్ని అడిగాడు సొలొమోను, అలాగే ఆయన శత్రువుల ప్రాణాన్ని, ఐశ్వర్యాన్ని, దీర్ఘాయుషును కూడా నువ్వు అడగలేదు కాబట్టి వాటిని కూడా ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఈరోజు మనం ఊహించి అడుగుతున్న వాటన్నిటికంటే ఎక్కువగా ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. నువ్వు ఈ రోజున ఆయన వెంట వెళ్ళగలిగితే, చూడండి ఆ మాట నేను చూపిస్తాను, టైం అయిపోతుందిగా. సరే, యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక. దేవునికి స్తోత్రం. 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం రెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిది. దేవునికి స్తోత్రం. లోకము ఎవరు వెంట పోతుందమ్మా? యేసయ్య వెంట పోతుంది. ఎందుకు పోతుంది యేసయ్య వెంట? ఎందుకు పోతుంది యేసయ్య వెంట అంటే, పాపి అయిన మనిషి కొరకు కన్నీరు పెట్టగలిగినటువంటి పరమదేవుడు ఆయన ఒక్కడే. లాజర్ను బట్టి యేసయ్య కన్నీరు విడిచినట్లుగా బైబిల్ ఉందా లేదా? నేనేమో కొత్తగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి ఈరోజు దేవుని వాక్యాన్ని. ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా ఆరాధిస్తున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుదేవుడు ఒక్కడే, సుప్రీం ఆయన. కానీ తిరుగులేదు. కోట్ల దేవదూతలు దేవుళ్ళు అనిపించుకుంటున్న వాళ్ళు సైతం 1-2 దేశాలు తప్ప ఏమి లేరు. పైపెచ్చు సాయిబులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే గల్ఫ్ దేశాలు అవి కొన్ని. ప్రపంచం అంతా ఆరాధించబడుతున్న వాడు యేసయ్య ఒక్కడే, సుప్రీం. ఆ దేవుడు నీ పక్షాన్ని నిలబడి నిన్ను అడగమంటున్నాడు ఈరోజు. నువ్వు ఊహకి ఏం అడుగుతావు అడుగు, నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎక్కువగా ఇస్తాడు. ఆమె చెప్పావా? మొన్న నెట్ట ఆలోచిస్తున్నా, అంతకు మించి ఆలోచన దేవుడు మొన్న దీవించేస్తాడు. మీరు కూడా ఎలా ఆలోచన చేస్తున్నారు, మీరు మీ భవిష్యత్తు ఎలా ఊహించుకుంటున్నారు, అంతకు మించిన భవిష్యత్తు ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. పిచ్చి పిచ్చి ప్రార్థన చేసి విస్తారమైన ప్రార్థన చేయటం వల్ల అంట మనమే వినబడిందని ఆలోచన చేస్తుంటే ఏమో అవసరం. మీరు అరక్కక ముందే అక్కరగా ఉన్నదంలో దేవుడు ఇచ్చేస్తాడు. ఊహించు. నేను ఊహించుకున్నా, నాకు గనక పిల్లల్ని ఇస్తే ఒకళ్ళ డ్రమ్ము, ఒకళ్ళ గజ్జీలు, ఒకళ్ళ పాటలు, ఒకళ్ళ వాక్యం చదివేవాళ్ళు, అయ్యా నీకే అన్న ఇచ్చేసాడు 5 డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు తల పుట్టిన ఏది బాబు నన్ను వదలరా మీరు అంటున్నారు. ఒక్క పిల్లకే వాడు. మేమేమనుకోవాలి? అరే కుక్కో మూతల వాళ్ళు కనపడ్డారు 20 ఏళ్ల క్రితం దేవుడు నన్ను చూసిన వాళ్ళు, నీకు 5 పిల్లలా అంటున్నారు. నమ్మట్ల దేవుడు, కానీ దేవునికి చాలా చిన్న విషయం. నన్ను ఎవరు పలకరించిన పాత వాళ్ళు నాకు పిల్లలు పుట్టారంటేనే నమ్మరు. అలాంటిది 5 పిల్లలంటే ఆశ్చర్యపోతున్నారు. నీ దేవుడు నీ జీవితంలో కూడా నీవు ఉన్న ఈ స్థితిలో
నువ్వు ఊహించుకొని కనుక ప్రార్థన చేయగలిగితే నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ మార్చేసి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని నీకు ఇచ్చి ఆ స్థితిలో నిన్ను కూర్చోబెట్టి నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు. అయితే మనం దీవించబడినాక ఆశీర్వదించబడిన తర్వాత ప్రభువుని మర్చిపోయే వారముగా ఉండకూడదు. దావీదు ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా అని చెప్పి నా దేవుని మందిరము గుడారాలలో ఉంది, మందస్సము యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము చూచే వరకు నా వాసస్థానమైన నివాసములోనికి నేను వెళ్ళను, నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనుపాపులకు కునుకుపాటు రానియను అని ఒక తీర్మానం, ఒక ప్రమాణం చేసుకొని దాని కొరకు 2 లక్షల మణుగుల బంగారం, 10 కోట్ల మణుగుల వెండి, ఇనుము, ఇత్తడితో ససఖ్యంగానే ఆస్తి దేవుని మందిరం కట్టడానికి దావీదు పోగు చేశాడంట. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఇది నా పిల్లలకి అనుకుంటున్నావు, కానీ ఆయన ప్రాణం పెట్టిన పరిచర్యకు, ఆయన ప్రాణం పెట్టిన పనికి నిన్ను వాక్యము ద్వారా దేవుని రాజ్యానికి వారసులుగా చేయటానికి దేవుడు సబ్బునిచ్చాడే. మీకు అర్థమైందా? కొలిమినిచ్చాడే, శుద్ధి కొట్టడానికి ఇచ్చాడే. సేవకుడు సంఘం అని దాన్ని వదిలిపెట్టకూడదు. ఈ రోజున అనుకుంటారు చాలామందికి తెలియని విషయం, ఈ లోక ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని బట్టి మాకంటే సేవకులే పేదోళ్ళు, మాకంటే సంఘ బిడ్డల్లో ఎవ్వరూ లేరనుకుంటున్నారు. అమ్మ, ఎవరిని ఉద్దేశించి కాదు, ఈ లోక ఐశ్వర్యము కంటే గొప్ప ఐశ్వర్యము దేవుని పిలుపు. ఏంటది? దేవుని పిలుపు. ఆ దేవుని సేవకులకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ప్రధాని మంత్రికైనా చెయ్యి పెట్టి నెత్తి మీద ప్రార్థన చేయగలిగిన గొప్ప భాగ్యం, దీవించగలిగిన గొప్ప భాగ్యము, దేవుని కొరకు ప్రాణాలను తృణప్రాయంగా వదిలేయగలిగినటువంటి ఆ నడిపింపు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, ఎవరికి రాదది. ఆయన నోటి మాట, ఆయన బిడ్డల నోటి మాట ఆయన స్థిరపరుస్తాడంట. ఆయన సేవకులను బట్టి రాజులను సైతం గద్దించానని చెప్తున్నాడు. మనమెంత సేవకులను, అందుకే చాలా జాగ్రత్తగా మీరు సేవకుల దగ్గర ప్రవర్తించాలి. అరే, ఇంటి ముందుకు రాగానే అప్పుడే ఉడుతా ఉంటారు సేవకుల ముఖం మీద, కొద్దిగా పక్కన నుంచి అయ్యాలి. మిమ్మల్ని కాదమ్మా, నేను ఆయాక చూడమాక చెప్తున్నానమ్మా, చెప్తున్న విషయం. చాలామంది అసలు అంతెందుకు, మా సొంత అక్కాయే ఉంది, ఎవరు తినని చేపల కూర, ఎవరు తినని మాంసం కూర తెలియదు, కానీ రేతులు వండుకుంటారు, వేడిగా అందరూ తినేస్తారు. పొద్దున్నే నేను అటు వెళ్తే అది చేపల కూరవా, మాంసం కూరవా, ఎంతమంది తినని వద్దనే కొంత పనులు వేసి ఇచ్చింది. చూస్తే సరళగా ఉండేది. ఎప్పుడు చెప్పానంటే రాత్రి దైవజనుడికి పెట్టాలని, లేదా తమ్ముడికి పెట్టాలని ఆశ ఉంటే నువ్వు వండుకున్నప్పుడే పిలిచి అయ్యో మొత్తాన నేను ఎందుకు అని చెప్పాలి. సజ్జానం పెట్టింది, సద్ది కూర పెట్టింది అంటే మేము మాంసం కూర పెట్టాం, మేము మాంసం కూర వండుకున్నాం, మా స్థితిగతులు చూడి ఎలా ఉన్నాయో. చాలా తప్పమ్మా. దేవునికి ఇచ్చేది ఏదైనా మొదటిదే ఇవ్వాలి, దేవునికి ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైనదే ఇవ్వాలి. మొదటి రొట్టె దైవజనుడు తినగానే 3.5 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో దేవుడు కలుగు తీసేసాడమ్మా. చేతుల్లో లాక్కొని తినే కాకి నోరు కట్టుకొని దైవజనుడికి తెచ్చిపెట్టిందమ్మా. ఎందుకు? దేవుని సేవకు. మీ బట్టల మురికి వదిలించడానికి సబ్బు ఎంత అవసరమో, మీ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడిగి వేయడానికి సేవకుడనే వాడు దేవుని వాక్యం అనే సబ్బుతో ప్రతినిత్యము కడుగుతూ ఉంటాడు. ఎక్కడ మీ చెట్టు పాడైపోయిందో, ఫలాలు ఫలించదో అని ప్రతిరోజు గుంట తవ్వి ఎరువేసి నీళ్లు పోస్తూ ఉంటాడు. అలాంటి సేవకులను తక్కువగా తేలిగ్గా చూడమాకండి. ఈ లోకానుసారంగా ఐశ్వర్యవంతులుగా ఉండకపోవచ్చేమో కానీ పరలోకములో ఐశ్వర్యవంతులు ఉన్నారు.
మాకు ఇక్కడ కాదు ఫలము, మా ఫలం ఎక్కడంటే పరలోకం. మా ఫలం ఎక్కడంటే, మా జీతం ఎక్కడంటే యేసయ్య దగ్గర ఉంది మా జీతం. మా జీతం ఎక్కడ లేదు. ఇక్కడ జీతాల గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోనీ చెప్పండి. ఇది లైవ్లో వెళ్తుందని నేను చెప్పలేకపోతున్నాను, కానీ అర్థం చేసుకోండి. జీవం కలిగిన దేవుడు ఆయన బిడ్డలైన వారిని అగ్ని జ్వాలలుగా చేశాడు. ఆయన బిడ్డలైన వారికి సేవకులకు అధిక బలాన్ని ఇచ్చాడు. వాళ్ళ సేవకుని మాట నోటి మాటను రూఢీపరుస్తాడు. రాజులను సైతం ఆయన అభిషేకించిన వారిని ముట్టకూడదని గద్దించాడు. అంతటి గొప్ప భాగ్యం సియోను పర్వతముల మీద ఆయన సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములై ఉన్నవని చెప్తున్నాడు. ఇలాంటి సర్వసృష్టి కలిగిన దేవుని సేవకులను ఎప్పుడైతే వారి మాట మీరు లోబడి, దేవుని వాక్యానికి లోబడి విని దాని ప్రకారంగా నడుస్తారో, నిజంగా జీవం కలిగిన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. నేను ఇప్పుడు ఒకటే మాట చెప్పగలుగుతాను, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడిన కొద్దీ మీరు ఎక్కడ దీవించబడ్డారో అక్కడే తగ్గించుకునే మనస్సు మీకు ఉండాలి. దావీదు నేను ఎంతటి వాడిని కింద కూర్చున్నాడు మా మహారాజు నుండి. దేవుని మందిరం గురించి ఆలోచన చేశాడమ్మా. నీ ఆశీర్వాదంలో మందిరం ఉందా? నీ ఆశీర్వాదంలో సేవకులు ఉన్నారా? నీ ఆశీర్వాదంలో సంఘం ఉందా? నీ ఆశీర్వాదంలో దేవుని పరిచర్య ఉందా? దేవుని పని ఉందా? లేదు అంటే ఆలోచన చేయాలి. నువ్వు దైవికంగా ఆలోచన చేయాలి. అయ్యా నువ్వు నాకు ఈ 10 లక్షలు ప్రభువా, నీ పనికి, నీ ప్రాణం పెట్టిన పనికి ఇదిగో నేను నీకు ఇచ్చేస్తానని నువ్వు తీర్మానం చేయి. ఖచ్చితంగా దేవుని ఎందుకు దీవించడు, ఎందుకు ఆశీర్వదించడు? మీరు దొంగలయ్యి ఉన్నది పోగొట్టుకుంటున్నారు అంతే. ప్రభు అన్నిటికీ మించి ఇవ్వగలిగిన వాడు, ఎంతైనా ఇవ్వగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు. అది ఆలోచన చేయకోకుండా మీ బ్రతుకుల్లో, మన బ్రతుకుల్లో మన జ్ఞానం ఎంత ఉందో ఆ జ్ఞానాన్ని బట్టే పోతున్నాం. కానీ యేసు ప్రేమ జ్ఞానాన్ని మించినదని, ఆ ప్రేమ ఏదైనా చేయగలిగిద్దని, ఆ ప్రేమ ఎంత దూరమైనా నిన్ను తీసుకురాగలిగిద్దని అర్థం చేసుకోండి. దేవుడి మాటలను దీవించునుగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడు, మహాదేవుడు, చెప్పబడిన మాటలు నీ మాటలు విలువైన వెలకట్టలేని నీ మాటలు మేమందరం ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యం ధరించాము. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.